డాన్ మీడియాకు స్వాగతం. జర్నలిస్ట్ వర్ధన్ ఆత్మహత్య కేసు మిస్టరీ వెనుక అసలు నిజాలు ఏమిటి? జర్నలిస్ట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపిన వీడియో జర్నలిస్టు వర్ధన్ ఆత్మహత్య ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వర్ధన్ మరణానికి కారణం ఎవరు? ఆ సెల్ఫీ వీడియోలో దాగున్న నిజాలేంటి? పరారీలో ఉన్న ఇద్దరు పాత్రికేయుల నేర చరిత్ర ఏంటి? రంగంలోకి పోలీసులు, సెల్ఫీ వీడియో సంచలనం. జర్నలిస్ట్ వర్ధన్ ఆత్మహత్య కేసు ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. వర్ధన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి రచ్చ మీడియా నిర్వాహకులు తమ్మిశెట్టి రంగ సురేష్, దేవా శివప్రసాద్లే ప్రధాన కారణమని ఆయన చివరిగా తీసిన సెల్ఫీ వీడియో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొద్ది సెకన్లు మాత్రమే ఉంది. అయితే వర్ధన్ మరణానికి సంబంధించిన అసలు పూర్తి నిడివి గల సెల్ఫీ వీడియో పోలీసులు స్వాధీనం చేసుకున్న వర్ధన్ సెల్ ఫోన్లో ఉన్నట్లు నమ్మదగిన సమాచారం అందుతోంది. ఉన్నత స్థాయి పోలీసుల ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డిఎస్పి రవిచంద్ర నేరుగా ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. అత్యంత దారుణమైన వేధింపులు, అధికారి హెచ్చరికలు. స్థానికుల కథనం ప్రకారం నిందితులైన రచ్చా మీడియా సురేష్, శివప్రసాదులు వర్ధన్ను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేశారు. వీరికి వత్తాసు పలికిన ఒక పోలీస్ అధికారి వర్ధన్ను ప్రత్యేకంగా స్టేషన్కి పిలిపించి పలుమార్లు బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నలువైపులా ఎదురైన బెదిరింపులు తట్టుకోలేక వర్ధన్ తీవ్ర మానసిక వేదనకు గురై ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితుల నేర చరిత్ర, పోలీసుల గాలింపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు జర్నలిస్టులను నేర చరిత్ర ఉంది. వీరిద్దరిపై గతంలో ఫోక్సో చట్టం కింద తీవ్రమైన కేసు నమోదైంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో వీరిపై అనేక ఇతర కేసులు కూడా విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జర్నలిస్ట్ వర్ధన్ ఆత్మహత్య తర్వాత ఆ పాత కేసులను కూడా పరిగణలోకి తీసుకుని లోతుగా విచారణ జరపాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రామా ఆడిన నిందితుడు చివరికి పరార్. వర్ధన్ ఆత్మహత్య చేసుకున్న వెంటనే నిందితుల్లో ఒకడు ఏమీ తెలియనట్టు వర్ధన్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించే ప్రయత్నం చేశాడు. అయితే వర్ధన్ సావుకు అతనే కారణమని ఆక్రమించిన అక్కడ ఉన్నవారు నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో బయటకు రావడంతో నిందితులు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇంకా తేలాల్సిన ప్రశ్నలు, ఈ ఆత్మహత్య వెనుక ఈ ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందా, లేదా వెనక నుండి నడిపించిన బడాబాబులు ఎవరైనా ఉన్నారా? వర్ధన్ను బెదిరించిన ఆ అధికారి ఎవరు? ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే కేసులోని మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పలు నేరాలతో సంబంధం ఉన్న ఈ రచ్చా మీడియా గ్యాంగ్ అందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం ఉంటున్నటువంటి బాలకృష్ణ వర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను తల్లిదండ్రులతో కలిసి తన సొంత ఇంట్లో కాపురం ఉంటా ఉన్నాడు. తాడేపల్లిగూడెంలో రచ్చా మీడియా అనేటువంటి ఛానల్లో పనిచేస్తూ ఉన్నాడు. అతను తనకి గత 4 నెలల నుంచి కూడా తన యాజమాన్యం వారు సురేష్, శివ అనేవాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని, అడిగితే తిడుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని, అలాగే తనకి హాస్పిటల్కి వెళ్ళాలని స్నేహితుల దగ్గర డబ్బులు అడిగినా కూడా దాన్ని కూడా వాళ్ళు మీడియాలో ఇతర సాధనాల ద్వారా అందరికి కూడా తన గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని తండ్రి
వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తాడేపల్లిగూడెం టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతను తీసుకున్నటువంటి తన ఫోన్లో తీసినటువంటి సెల్ఫీ వీడియోను కూడా సీజ్ చేసి సాక్ష్యంగా సేకరించడం జరిగింది. శవాన్ని ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది.